అవయవ దానం మనిషిని అజరామరుణ్ణి చేస్తే చాలామందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. పోతూ పోతూ శరీరంలో వెలకట్టలేని అవయవాలను దానం చేయడం ద్వారా కొన్ని ప్రాణాల నిలిపినట్టవుతుంది. అయితే అవయవ దానంపై అవగాహన లేకపోవడం, అదేవిధంగా అవగాహన ఉన్న చాలామంది అవయవాలను దానం ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో జీవన్ దాన్ కార్యక్రమం ముందుకు సాగలేకపోతోంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ కానిస్టేబుల్ మాత్రం జీవన్ దాన్తో ముగ్గురి జీవితాలకు పునర్జన్మనిచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని చించోలి ప్రాంతానికి చెందిన శివపుత్ర చింగ్మా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే వారం క్రితం విధుల్లో ఉన్న సమయంలో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. దీంతో తోటి సిబ్బంది స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీలో వైద్యం అందించిన వైద్యులు అతడు బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు. ఇక కానిస్టేబుల్ శివపుత్ర బ్రెయిన్ డెడ్ అయినట్టు తెలుసుకున్న జీవన్ దాన్ వైద్య బృందం అతడి భార్య కావేరితో పాటు అతడి ఫ్యామిలీ మెంబర్స్ను అవయవ దానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు అవయవ దానం చేయడానికి ముందుకొచ్చారు. కానిస్టేబుల్ 2 కిడ్నీలు, కాలేయం సేకరించి జీవన్ దాన్ డాక్టర్స్ టీమ్స్ ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వాటిని శస్త్రచికిత్స ద్వారా అమర్చినట్టు జీవన్ దాన్ నోడల్ అధికారి వెల్లడించారు. బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ అవయవ దానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడాడు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ అవయవదానంతో అతడు రియల్ హీరో అయ్యాడని కొనియాడుతుంది.